చాలామంది బ్యాప్టిజం దగ్గరకు వచ్చేసరికి ఆలోచిస్తారు, వేరే వాటికి ఆలోచించరు. వేరే దేని డెసిషన్ తీసుకోవాలన్నా టకి మంది తీసేసుకుంటారు, కానీ బాప్తిజం దగ్గరకు వచ్చేసరికి ఆలోచిస్తున్నామండి. నేను ఎందుకు ఆలోచిస్తున్నారని అడుగుతున్నాను. సత్యం తెలియదా? మీరు ఆలోచించాల్సినంత అవసరం ఏముంది అక్కడ? తెలియక ఆలోచిస్తున్నారా? ఇంకా తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారా? వెనక నుండి ఫరో సైన్యం వస్తుంది, జాగ్రత్త. మీరు అక్కడే నిర్లక్ష్యం చేస్తే, కాలక్షేపం చేస్తే అందరూ దాటి వెళ్ళిపోతారు, మీరు అక్కడే ఉంటారు. అక్కడే ఉన్న వాళ్ళని వెనకకి తీసుకెళ్ళిపోతాడు. మీరు ఇజ్రాయేల్ చరిత్రలో చూస్తే ఒక్కడు కూడా నిలిచి ఉండలేదు అక్కడ. ప్రతి ఒక్క ఇజ్రాయేలుడు సాధ్యమైనంత ఫాస్ట్గా ఎర్ర సముద్రం దాటి అవతలకు వెళ్ళిపోయాడు. ఒక్కడు కూడా ఇక్కడ లేడు. చర్చ్లో ఎవ్వరు కూడా రక్షింపబడని స్థితిలో ఉండకూడదు. సువార్తని విని అంగీకరించిన తరువాత మీరు ఇంకా ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోకూడదు. మీరు ఒక మెట్టుకి ఇంకా పైకి ఎదగాలి. నీటి బాప్తిస్మము పొందుట ద్వారా మీరు ఎర్ర సముద్రం దాటి అవతలకు వచ్చేస్తున్నారు. మీరు ఇంకా దాని యొక్క ఎమర్జెన్సీ, దాని యొక్క అత్యవసరతను మీకు